పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వరుస వివాదాలు. వాస్తవంగా అంతకుముందు ఆయన మీద వివాదాలు ఉండేది, కాకపోతే ఎప్పుడు ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి లేదు. భయపడే పరిస్థితి, నియోజకవర్గానికి కూడా వెళ్ళలేక తిరుపతిలోనే ఉండిపోవాల్సినటువంటి పరిస్థితి. సరే, నిన్న కోర్టు ఆదేశాల మేరకు ఆయన ఇంటి జోలికి పోకుండా అయితే ప్రస్తుతానికి చర్యలు జరిగినాయి. అది పక్కన పెడితే ఆయన మీద కేసులు నమోదు చేయడానికి రంగం సిద్ధమవుతున్నది అన్నదైతే స్పష్టంగా కనబడుతుంది. కాకపోతే అందులో ఇంతవరకు డైరెక్ట్ కేసు రిజిస్టర్ కాల. ఇప్పుడు తాజాగా ఈనాడు రాస్తున్నటువంటి దాని ప్రకారం 982 ఎకరాలు కొట్టేశారు ఓ పెద్దారెడ్డి చిత్తూరు జిల్లాలో. ఏంటంటే నిషేధిత భూములని అందులో నుంచి తీసేశారు అన్నట్టు. వాస్తవంగా అయితే రాష్ట్ర వ్యాప్తంగా నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించమని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులే ఇచ్చింది. అలా నిషేధం ఎత్తేసిన తర్వాత ఆ భూములు ఎవరి చేతిలో ఉన్నాయంటే పెద్దిరెడ్డి మనుషుల చేతిలో అన్నటువంటిది, అది కుంభకోణం అన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేసింది. నిషేధిత జాబితాలో ఉండగా కొంటే నేరం అవుతుంది, కానీ ఎత్తేసాక కొంటే నేరం కాదు. అది ఇక్కడ కీ పాయింట్. రెండవది, ఒకవేళ అట్లాగా అంటే నిషేధిత జాబితానే ఎత్తేయడం తప్పు అంటే కనుక చట్ట ప్రకారం చెల్లుబాటు కాదు. గవర్నమెంట్ నిషేధం పెట్టడము గవర్నమెంట్ చేతిలో ఉంది, ఎత్తేయడము ప్రభుత్వం చేతిలోనే ఉంది. కాబట్టి ఇందులో వాస్తవం ఏంటి అన్నటువంటిది పెద్దిరెడ్డి తరపున ఎవరైనా వివరణిస్తారా, లేకపోతే ఇది సహజం అనేసి వదిలేస్తారా చూడాల్సింది.